నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సో, ఈ కాన్సెప్ట్ మీద క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, మనకి వీ నీడ్ టు ప్రూవ్ ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్. సో, ప్రూవ్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ దట్ P of n is 1 square, 2 square, 3 square, so on plus n square equal to n into n plus 1, 2n plus 1 by 6. సో, క్వెషన్‌లో మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసి ప్రూవ్ చేయమన్నాడు అంటే మనకి 3 స్టెప్స్‌లో సాల్వ్ చేయాలి. సో, ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీ నీడ్ టు ప్రూవ్ P of n ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 1. అంటే క్వెషన్‌లో మనకి n వాల్యూ ఎక్కడుందో అక్కడ 1 రీప్లేస్ చేస్తాము. సో, 1 రీప్లేస్ చేసినప్పుడు చూడండి ఎల్‌హెచ్‌ఎస్‌లో n వాల్యూ ఎక్కడుంది? ఇక్కడుంది n స్క్వేర్ దగ్గర. సో, n స్క్వేర్‌లో 1 రీప్లేస్ చేస్తే సో, వి గాట్ అగైన్ 1. నెక్స్ట్ ఆర్‌హెచ్‌ఎస్‌లో 1 రీప్లేస్ చేస్తే సో, 1 ఇంటూ 1 ప్లస్ 1, 2 ఇంటూ 1 ప్లస్ 1 బై 6. సో, ఆన్సర్ అగైన్ వి గాట్ ద 1. సో, ఫస్ట్ స్టెప్ మనకి ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ అని ప్రూవ్ అయింది. సో, 1 ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీ నీడ్ టు అస్యూమ్ P of n ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k. సో, n ఈక్వల్ టు 1 యూజ్ చేసి ఎల్‌హెచ్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ అని ప్రూవ్ చేసాము. సెకండ్ స్టెప్ ఏంటంటే n ఈక్వల్ టు kని అస్యూమ్ చేసుకోవాలి. జస్ట్ ఈ n ప్లేస్‌లో k రీప్లేస్ చేసి ఈక్వేషన్ 1 అనుకోవాలి. n n ప్లేస్‌లో k రీప్లేస్ చేయాలంటే ఏమవుతుంది? k ఇంటూ k ప్లస్ 1, 2k ప్లస్ 1 బై 6. ఓకేనా? ఎల్‌హెచ్‌ఎస్‌లో k స్క్వేర్ అవుతుంది. n స్క్వేర్ ప్లేస్‌లో k స్క్వేర్, ఆర్‌హెచ్‌ఎస్‌లో n ప్లేస్‌లో k రీప్లేస్ చేస్తే సో, ఫైనల్‌గా మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. దీన్ని 1 అనుకోవాలి అంతే. ఇక్కడ నుంచి ఏం ఈ స్టెప్‌లో n ప్లేస్‌లో k రీప్లేస్ చేసి 1 అనుకోండి. అదే సెకండ్ స్టెప్. సో, థర్డ్ స్టెప్ ఏంటంటే వీ నీడ్ టు ప్రూవ్ P of n ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1. ఈ స్టెప్ మనం ప్రూవ్ చేయాలి. సో, n ప్లేస్‌లో k ప్లస్ 1 పెట్టాలి. ఏమవుతుంది? ఎల్‌హెచ్‌ఎస్‌లో ఈ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఆర్‌హెచ్‌ఎస్‌లో n ఇంటూ అంటే k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1 నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ n ప్లేస్‌లో k ప్లస్ 1 ప్లస్ 1 బై 6. సో, ఎల్‌హెచ్‌ఎస్‌లోని, ఆర్‌హెచ్‌ఎస్‌లోని కూడా n ప్లేస్‌లో k ప్లస్ 1 సబ్‌స్టిట్యూట్ చేయాలి. సో, ఈ స్టెప్ చూడండి n ప్లేస్‌లో k ప్లస్ 1 రీప్లేస్ చేసినాక మనకి ఇలా వచ్చింది స్టెప్. ఓకేనా? k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు k ప్లస్ 1, k ప్లస్ 2, 2k ప్లస్ 3 బై 6. సో, ఈ k ప్లస్ 1 రీప్లేస్‌మెంట్ అయిపోయిన తర్వాత స్టెప్‌లో ఏం చేయాలంటే మనకి ఇక్కడ చూడండి సిరీస్ ఎలా ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. సిరీస్ 1 స్క్వేర్, 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ సో ఆన్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్. అంటే ప్రతి టర్మ్‌కి మనకి ప్లస్ 1తో యాడ్ అవుతుంది. అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 యాడ్ చేస్తే 2 స్క్వేర్. దీనికి ప్లస్ 1 యాడ్ చేస్తే 3 స్క్వేర్. అలా 1 డిఫరెన్స్‌తో మనకి సిరీస్ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి సో, k ప్లస్ 1కి ప్రీవియస్ స్టెప్ ఏముంటుందంటే k స్క్వేర్ ఉంటుంది. ఓకేనా? k ప్లస్ 1కి ప్రీవియస్ స్టెప్ ఏముంటుంది 1. ఇప్పుడు k స్క్వేర్‌కి ప్లస్ 1 యాడ్ చేస్తేనే కదా k ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. అందుకని ఈ ఒక్క టర్మ్‌కి k ప్లస్ 1కి ముందు స్టెప్‌లో మనం ప్లస్ k స్క్వేర్ యాడ్ చేసాము. యాస్ పర్ సిరీస్. ప్లస్ 1లో ఉంది ఇదంతా సిరీస్ మనకి. సో, అందుకని దీని ముందు టర్మ్ ఏమవుతుంది k స్క్వేర్. సో, అలా k స్క్వేర్‌ని యాడ్ చేసుకున్నాను నేను. సో, యాడ్ చేసినాక ఫ్రమ్ ఈక్వేషన్ 1 సో, ఈక్వేషన్ 1 అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ k స్క్వేర్ బదులుగా ఏం రాస్తామంటే అక్కడ k ఇంటూ k ప్లస్ 1 2k ప్లస్ 1 బై 6. ఈ ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ ప్లేస్‌లో ఏముందో ఓకేనా? ఈక్వేషన్ 1 నుంచి ఈ k స్క్వేర్ వరకు మనము ఆర్‌హెచ్‌ఎస్ ఆన్సర్ ఇక్కడ రీప్లేస్ చేశాను. k ఇంటూ k ప్లస్ 1 2k ప్లస్ 1 బై 6. ఈ ప్లస్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ రాసాం. ఓకేనా? ఈక్వేషన్ 1 నుంచి ఈ పార్ట్‌ని ఆర్‌హెచ్‌ఎస్ పార్ట్ రీప్లేస్ చేశాము. రీప్లేస్ చేసినాక a ప్లస్ 1 హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో, కంప్లీట్ అయింది. రీప్లేస్‌మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసినాక మనకి ఆర్‌హెచ్‌ఎస్ ఇక్కడ ఉంది కదా! ఈ ఆన్సర్ రావాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి.
ఈ k+1 కామన్ తీస్తే ఏమవుతుంది? k ఇంటూ 2k+1/6. ఒక సింగిల్ k+1 కామన్ తీసాం కాబట్టి రిమైనింగ్ మనకి ఇంకా k+1 ఉంటుంది. అది యాజ్ ఇట్ ఈజ్ రాసాను. నెక్స్ట్ స్టెప్‌లో చూడండి k+1 ఇక్కడ 6 మనకి k ఇంటూ 2k+1 బై క్రాస్ మల్టిప్లై చేస్తే 6 ఇంటూ k+1. నెక్స్ట్ k+1 ఈ 6ని బయట రాసాము k+1/6. సో మల్టిప్లై విత్ k అంటే 2k² ప్లస్ k. ఇది 6తో మల్టిప్లై చేస్తే 6k+6. ఓకేనా? k+1/6 యాజ్ ఇట్ ఈజ్ రాసి 2k² ప్లస్ 6k ప్లస్ k అంటే 7k, ఈ 6. నెక్స్ట్ వీటికి రూట్స్ ఫైండ్ ఔట్ చేయడానికి మనం ఏం చేసాము? 2 ఇంటూ 6 అంటే 12 రావాలి. మల్టిప్లై చేస్తే 12 రావాలి. యాడ్ చేస్తే 7 రావాలి. సో, అలా పాసిబిలిటీ ఏముంది మనకి? ఈ 2k² ప్లస్ 4 ఇంటూ 3 కింద రాసుకున్నాం. అంటే 4 ఇంటూ 3ని మల్టిప్లై చేస్తే ఎంతొస్తుంది? ఓకేనా? 4 3 జా 12 k². ఓకేనా? సరిపోయింది. నెక్స్ట్ యాడ్ చేస్తే 7 రావాలి. సో, 4 ప్లస్ 3 అంటే 7k ప్లస్ 6 యాజ్ ఇట్ ఈజ్ రాసాము. ఇప్పుడు k+1/6 దీంట్లో 2k కామన్ తీస్తే మనకి k+2 ప్లస్ 3 కామన్ తీస్తే k+2. ఓకేనా? వీటిని ఎలా రాస్తాము? k+1 2k ప్లస్ 3 k+2. ఓకేనా? k+1 k+2 2k+3/6. ఇప్పుడు చూడండి ఆన్సర్ వచ్చేసింది మనకి. ఈ ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ సేమ్ ఉంటే గనక థర్డ్ స్టెప్ కూడా మనం ప్రూవ్ చేసాము. ఓకేనా? k+1 k+2 2k+3/6. సో, ఇక్కడ వచ్చిన ఆర్‌హెచ్‌ఎస్ పార్ట్‌నే మనము ఎల్‌హెచ్‌ఎస్ తీసుకొని ప్రూవ్ చేసాం కాబట్టి ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ వచ్చింది. సో, ఎప్పుడేం చేస్తాము? ఇది మనకి సో, మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసి మనము ఈ క్వెషన్ సాల్వ్ చేసాము. సో, 3 స్టెప్స్‌లో సాల్వ్ చేస్తాము. ఫస్ట్ స్టెప్ పి ఆఫ్ ఎన్ వాల్యూ 1 రీప్లేస్ చేయాలి. సెకండ్ స్టెప్ ఎన్ వాల్యూ k, థర్డ్ స్టెప్ ఎన్ వాల్యూ k+1. థాంక్ యూ.